వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మ్యాంగో ఐస్ ని చేసి చూపిస్తున్నాను. ఈ మ్యాంగో ఐస్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రీమీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మామిడి పండు తీసుకున్నాను. ఈ మామిడి పండు పైనుంచి గ్రీన్ గా ఉన్నా సరే లోపల మాత్రం చూసారు కదా ఎంత మంచి కలర్ లో ఉందో, అలాగే చాలా స్వీట్ గా కూడా ఉంది. ఈ మామిడి పండు రకం ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ మామిడి పండు గుజ్జు మొత్తాన్ని తీసేస్తున్నాను. మనము ఇలా కట్ చేసుకొని స్పూన్ తో తీసేసామంటే గుజ్జు మొత్తం నీట్ గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత స్పూన్ సాయంతో ఇలా గుజ్జు మొత్తాన్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. మిగతా మొత్తం గుజ్జును కూడా ఇలాగే చేసుకోవాలి. మనకు ఐస్లు ఎన్ని కావాల్సి ఉంటే దాన్ని బట్టి ఇలా గుజ్జును తీసుకోవాలి. నేనైతే ఒక మామిడి పండుతోనే చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని తీసేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. పెంకకుండా గుజ్జు మొత్తాన్ని కూడా తీసేసి ఇందులోనే వేసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకున్నాను. తర్వాత మనకు పాల మీద మీగడ వస్తూ ఉంటుంది కదా, ఆ మీగడ వేస్తున్నాను. ఈ మీగడ వచ్చేసి కప్పు సహాయంతో అయితే పావు కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా క్రీమీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్ సాయంతో మొత్తం బాగా కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నా దగ్గర సిలికాన్ పాప్సికల్ మౌల్డ్స్ ఉన్నాయండి, అందులో వేస్తున్నాను. ఇలాంటివి లేకుంటే మామూలుగా మనము పాప్సికల్స్ చేసుకునే మౌల్డ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలోనే వేసుకోవచ్చు. లేకుంటే చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చు. లేకుంటే పేపర్ కప్స్ లో కూడా వేసుకోవచ్చు. ఈ సిలికాన్ మౌల్డ్స్ అయితే నీట్ గా ఉడిచేస్తాయి మనకు. ఇలా గుజ్జు మొత్తాన్ని స్పూన్ సాయంతో ఈ మౌల్డ్స్ లో వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మనకు పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో వీటికి పెట్టేస్తున్నాను. ఇలా స్టిక్స్ ఉండాలని ఏం లేదండి, మన దగ్గర ఏమన్నా స్పూన్స్ ఉంటాయి కదా, స్పూన్ కూడా పెట్టుకోవచ్చు. మనం టీ కప్స్ లో వేసుకునేట్టయితే ఇలాంటివైతే మాత్రం ఇలాంటి స్టిక్స్ ఉండాలి సిలికాన్ మౌల్డ్స్ కి. ఇలా పెట్టేసుకొని పైన మనకు ఐస్ అనేది ఫామ్ కాకుండా ఉండడం కోసము పైనుంచి ఒక కవర్ ని ఇలా పెట్టేస్తున్నాను. నేనైతే క్లింగ్ ర్యాప్ ని పెట్టేస్తున్నాను. ఇలాంటిది లేకుంటే మామూలు కవర్ అయినా, లేకుంటే మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాని సాయంతో కూడా చుట్టూ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. నైట్ మొత్తం పెట్టేసిన తర్వాత మరుసటి రోజుకి ఇలా ఉంటుంది, బాగా గట్టి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కవర్ తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత సిలికాన్ మౌల్డే కాబట్టి నీట్ గా మనము చేత్తో పైకి అనేసామంటే వచ్చేస్తుంది. లేకుంటే మనము ఇవి టీ కప్స్ ఉంటాయి కదా స్టీల్ టివి, అందులో వేసుకున్నట్టయితే కొద్దిసేపు నీళ్ళలో డిప్ చేసుకొని పక్కకు తీసేస్తే వచ్చేస్తాయి. చూసారు కదా, అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మ్యాంగో ఐస్ ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇందులో పాల మీగడ వేసుకోవడం వల్ల ఈ ఐస్ అనేది చాలా క్రీమీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా మిగిలింది ఒక బౌల్లో పెట్టేసుకొని మనము డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే ఐస్ క్రీమ్ లా కూడా తినొచ్చు. చాలా క్రీమీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ గా మ్యాంగో తినని వాళ్ళకు ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.